ఈరోజు సాలార్జంగ్ గారి 197వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేను ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ స్టేట్ జనరల్ సెక్రటరీ చాంద్ బాషా మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇండియన్ యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ వాటిని అభినందిస్తున్నాను. మరియు వీళ్ళు ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటుంటారు. మరి రానున్న కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తారని ఆశిస్తున్నాము. మహనీయుల చరిత్ర అనేది ఈ తరాలకి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నిజాం హయాంలో హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి సాలార్జంగ్ గారు తెచ్చినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు అమల్లో ఉన్నాయి. అలాంటి గొప్ప వ్యక్తి సాలార్జంగ్ గారు. సాలార్జంగ్ సంస్కరణలో భాగంగానే గ్రామాల్లో గిర్దావర్ అనేటువంటి మరియు ఎన్నో మస్కూరి గిర్దావర్ అనేటువంటి తాలూక్దారులు, తహసీల్దారులు, ఇప్పుడున్నటువంటి తహసీల్దారులే తాలూక్దారులు ఇలాంటి సంవత్సరాలు ఎన్నో చేశారు. కాబట్టి ఇలాంటి మహనీయుల్ని స్మరించుకోవడం, ఇలాంటి మహనీయుల అడుగుజాడల్లో నడవడం అనేది మన గర్వకారణం. నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలంగాణ యునైటెడ్ ముస్లిం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సాలార్జంగ్ గారి 197వ జన్మదినోత్సవం సందర్భంగా మాస్ కాంప్లెక్స్లో నిర్వహించిన ఈ సభకు ప్రముఖులు వచ్చారు. అందులో సాలార్జంగ్ గారి సంస్కరణ గురించి తెలుసుకోవడం జరిగింది. కుతుబ్షాహీ రాజ్యాధికారం నుంచి ఆసిఫ్ జాయికి తెలంగాణ రాష్ట్రం చేంజ్ అయినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మరియు సాలార్జంగ్ తెచ్చిన సంస్కరణల వల్ల ఈరోజు వరకు తెలంగాణ ఆర్థికంగా అన్ని రాష్ట్రాల కంటే ముందుండడం మనం గుర్తించాలి. తెలంగాణ ఆసిఫ్ జాయి ప్రభుత్వానికి రెవెన్యూ అనేది ఒక భూమి నుంచి, తాడి నుంచి, ఎక్సైజ్ నుంచి వచ్చింది తప్ప ఇంకే వేరే ఏమీ లేవు. అలాంటి సంస్కరణలలో ప్రత్యేకంగా సిక్కా ట్రెజరీ నిర్వహించడం జరిగింది సాలార్జంగ్ గారు. మరియు కోత్వాల్ సిస్టమ్, భూమి సంస్కరణలు, ఇలాంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఆసిఫ్ జాహీ నిజాం ప్రభుత్వానికి రెవెన్యూని తీసుకొని వచ్చి దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఆర్థికంగా ముందున్న దేశంగా, రాష్ట్రంగా తీసుకురావడంలో సాలార్జంగ్ గారు నిర్వహించిన కృషి మర్చిపోవద్దు. చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తుల్ని మనం గుర్తించి రాబోయే తరాలకు చూపించి ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సాలార్జంగ్ గారి జన్మదినం. సాలార్జంగ్ గారు 3 నిజాంల వద్ద ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో అన్ని శాఖల యొక్క సంస్కరణలు జరగడం జరిగింది. ముఖ్యంగా నీటిపారుదల రంగంలో, వ్యవసాయ రంగంలో పేదలకు మేలు జరిగేటటువంటి మాన్యాలు పంచిపెట్టడం జరిగింది. ఈయన ఆధ్వర్యంలో చెప్పుల మాన్యం, బలవత్ మాన్యం, శాఖలోల మాన్యం, అలా ప్రతి కులానికి, ప్రతి బహుజన కులానికి, బీసీలకు, ఎస్సీలకు, పేదవాళ్లకు భూములు పంచిపెట్టడం జరిగింది. పంచిపెట్టడమే కాదు, దాని మీద ఒక నిబంధన విధించడం జరిగింది. ఈ భూములని అమ్ముకుందానికి వీల్లేదు. ఇప్పుడు 1/70 చట్టం ఎలా ఉందో భూములని వంశపారంపర్యంగా అనుభవించడం తప్ప అమ్ముకుందానికి, అన్యాక్రాంతం చేయడానికి, విక్రయ భూమిగా లేకుండా చేయటి పేద ప్రజలకు, రాబోయే తరాలకు ఆ భూమి ఉపయోగపడాలని నిబంధనలు విధించడం జరిగింది. అలాగే విద్యా సంస్కరణలలో అనేక పాఠశాలలు, కళాశాలలు, కాలేజీలు ఇవన్నీ కట్టడం జరిగింది. అలాగే ఆరోగ్య రంగంలో ప్రతి గ్రామానికి కూడా వైద్యం అందే విధంగా, ట్రాన్స్పోర్ట్ అందే విధంగా, రోడ్లు, నీటిపారుదల ఇవన్నీ కూడా ఈరోజు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాలార్జంగ్ గారి మ్యూజియంలో వారి చరిత్ర మనకు కనిపిస్తుంటుంది. వారి ఆధ్వర్యంలో ఇటువంటి అభివృద్ధి ఈరోజు కూడా చెక్కు చెదరకుండా ఉన్నది. కానీ వారు చేసిన సంస్కరణలు కానీ, మంచితనం కానీ, పేదల ప్రజలకు చేసినటువంటి మేలు కానీ
ఈరోజు మీడియా ప్రజలకు అందించడం లేదు. దానికి విరుద్ధంగా వాళ్ళు చేసే సంస్కరణల్ని ప్రజాకంటకంగా చేశారు. ఒక బ్రిడ్జి కట్టారంటే రజాకారుల కోసం బ్రిడ్జి కట్టిండని ఈరోజు ఈనాడు పత్రిక తెలియజేస్తుంది. ఎందుకు రజాకారులు ఎప్పుడు వచ్చారు? 1952, 53, 48, 45 తర్వాత వచ్చారు. బ్రిడ్జి కట్టింది 1920లో. 1920లో కట్టిన బ్రిడ్జి అప్పటికి అసలు పుట్టనటువంటి రజాకారుల ఉద్యమం కోసం కట్టిండు అని ఇలాగా తప్పుడు వార్తల్ని ప్రచురించడం అనేది చాలా ప్రజాద్రోహం, చరిత్రద్రోహం, దేశద్రోహం. కాబట్టి తెలుగు పత్రికా రంగం ఈరోజు భ్రష్టు పట్టిపోయింది. నిజమైన చరిత్రను తీసుకురావాలని తెలుగు పత్రికా విలేకరులకు అందరికీ కూడా నేను మనవి చేస్తున్నా. ఇలాంటి తప్పుడు విషయాలు రాస్తే ముస్లింల సంక్షేమం కోసం ఉన్నటువంటి ముస్లిం ప్రజానేకం నిజాలు తెలుసుకొని వాళ్ళ మీద కోర్టులలో కూడా దావాలు వేయాల్సి వస్తుందని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. आज निज़ाम सरकार का रहने दो, तमाम उनका जो है आज पैदाइशवा दिन है, 197 जो है पैदाइशवा दिन है और इस हिसाब से जो है ना बहुत सारे चीज़ों में ये लोग जो है काम कर चुके हैं. हमें एक चीज़ ख़ास तौर से देखने में आती है, रेवेन्यू डिपार्टमेंट से ले लो आप ट्रांसपोर्ट डिपार्टमेंट से ले लो, रोड डिपार्टमेंट से ले लो, कौन से भी चीज़ों को देखिए आप कि जो है ना ये यहाँ से ही शुरुआत है. ये चीज़ें जो है ना तकरीबन लोगों को सुलह कम्प्लीटली जो है हर तरीके की फैसिलिटी होना बल्कि करे सो वो ज़माने में सोचे सो चीज़ आज जो है अमल में ला रही भी वो पहले से भी अमल में है. इस हिसाब से जो है हम पुरानी हिस्ट्री को जो है भूलना भी नहीं चाहिए और उसका जो है हमेशा रिस्पेक्ट करना चाहिए. थैंक यू. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.